अथ एकोनषष्टितमः सर्गः। एतदाख्याय तत्सर्वं हनुमान् मारुतात्मजः भूयः समुपत्यक्राम वचनं वक्तुमुत्तरम्। వాయుపుత్రుడైన హనుమంతుడు జరిగిన విషయం అంతా చెప్పి మరలా తాను చెప్పదలసిన మాటలను ఇలా చెప్పాడు. సఫలో రాఘవోద్యోగః సుగ్రీవస్య చ సంభ్రమః శీలమాసాద్య సీతాయా మమ చ ప్రవణం మనః. సీతాదేవి పాతివ్రత్య మహిమచే రాముని ప్రయత్నము సుగ్రీవుని ఉత్సాహము కూడా సఫలములు కానున్నవి. భక్తితో నా మనస్సు ఆమెపై లగ్నమైనది. తపసా నిర్దహేల్లోకాన్ క్రుద్ధో వా నిర్దహేదపి సర్వధాతి ప్రబుద్ధో అసౌ రావణో రాక్షసాధిపః. రాక్షసరాజైన రావణుడు అన్ని విధములా చాలా బలము కలవాడు. అతడు తన తపోబలము చేత లోకాలను కాల్చివేయగలడు. కోపించినచో ఎవరినైనను నశింపజేయగలడు. తస్యతాం సృశతో గాత్రం తపసా నా వినాశితం నా తదగ్నిశిఖా కుర్యాత్ సంసృష్టా పాణినా సతీ జనకస్య సుతా కుర్యాద్యత్క్రోధ కలుషీకృత. రావణుడు ఆమెను సృశించినను అతని శరీరము భస్మము కాలేదన్నచో దానికి కారణము అతని తపస్సే. కోపము చేత మనస్సు కలుషమైనప్పుడు సీత చేయగలిగిన దానిని చేతితో సృశించిన అగ్ని జ్వాల కూడా చేయజాలదు. జాంబవత్ ప్రముఖాన్ సర్వాన్ అనుజ్ఞాప్య మహాహరీన్ అస్మిన్నేవం గతే కార్యే భవతాం చ నివేదితే న్యాయం స్మ సహ వైదేహ్యా ద్రష్టుం తౌ పార్థివాత్మజో. మీకు చెప్పిన విధంగా ఈ కార్యము ఈ విధంగా ఉన్నది. ఇట్టి పరిస్థితిలో జాంబవంతుడు మొదలైన వానర నాయకుల అనుజ్ఞ తీసుకొని సీతను కూడా మనతో తీసుకొని వెళ్ళి ఆ రామలక్ష్మణులను చూచుట యుక్తముగా తోచుచున్నది. అహమేకోపి పర్యాప్తః సరాక్షస గణాం పురీం తాం లంకాం తరసా హంతుం రావణం చ మహాబలం. రాక్షస గణములతో కూడిన ఆ లంకాపట్నమును నశింపచేయుటకు మహాబలశాలి అయిన రావణ్ణి సంహరించుటకు కూడా నేనొక్కడనే చాలుదును. కిం పునః సహితో వీరైర్బలవద్భిః కృతాత్మభిః కృతాస్త్రైః ప్లవగైః శూరైః భవద్భిర్విజయైః. మీరందరూ బలవంతులు, మనస్సును వశంలో ఉంచుకున్నవారు, అస్త్రప్రయోగమునందు నిపుణులు, శూరులు, విజయమును కోరువారు. అట్టి మీతో కలిసి యుద్ధానికి వెళ్ళినచో చెప్పవలెనా? అహం తు రావణం యుద్ధే ససైన్యం సపురఃసరం సహపుత్రం వధిష్యామి సహోదరయుతం యుధి. సైన్యముతో యుద్ధమునకు వచ్చిన రావణుని, అతని ముందు నడుచువారి పరివారమును, అతని పుత్రులను, సహోదరులను కూడా యుద్ధములో వధించగలను. బ్రాహ్మమైంద్రం చ రౌద్రం చ వాయవ్యం వారుణం తథా యధి శక్రజితోస్త్రాణి దుర్నిరీక్షాణి సంయుగే తాన్యహం విధమిష్యామి హనిష్యామి చ రావణం. బ్రహ్మాస్త్రమును, ఐంద్రాస్త్రమును, రౌద్రాస్త్రమును, వాయవ్యాస్త్రమును, వారుణాస్త్రమును ఇంద్రజిత్తు ప్రయోగించు చూచుటకు శక్యముగాని ఇతర అస్త్రములను కూడా యుద్ధములో ఎగురుగొట్టి వేయగలను, రాక్షసులను చంపగలను. భవతామభ్యనుజ్ఞాతో విక్రమో మే రుణద్ధితం మయా తులా విసృష్టా హి శైలవృష్టిర్నిరంతరా దేవానపి రణే హన్యాత్ కిం పునస్తాన్ నిశాచరాన్. మీరు అనుమతించినట్లయితే నా పరాక్రమం ఆ రావణ్ణి బంధించగలదు. యుద్ధములో నిరంతరముగా వర్షించిన శిలావృష్టి దేవతలను కూడా చంపగలదు. రాక్షసుల మాట చెప్పాలా? సాగరోప్యతియాద్వేలాం మందరః ప్రచలేదపి నజాంబవంతం సమరే కంపయే దరివాహిని. సముద్ర తీరము దాటినా దాటవచ్చును,
మందర పర్వతము చెలింపవచ్చును, కానీ సమరంలో జాంబవంతుణ్ణి శత్రుసేన కదల్చజాలదు. సర్వరాక్షస సంఘానాం రాక్షసాయే చ పూర్వకాః అలమీకో వినాశాయ వీరో వాలిసుతః కపిః. వీరుడైన వారిపుత్రుడు అంగదుడు ఒక్కడే సకల రాక్షస సముదాయము గల నాయకులను కూడా సంహరించుటకు సమర్థుడు. కనసస్యోర్వేగేన నీలస్య చ మహాత్మనః మందరోప్యవసీర్యేత కిం పునర్యుధి రాక్షసాః. మహాత్ముడైన పనసుడు నీలుడు చూపు మహావేగము చేత మందర పర్వతము కూడా భగ్నమైపోవును. యుద్ధములో రాక్షసుల విషయము ఇక చెప్పాలా? సదేవాసుర యక్షేషు గంధర్వోరగపక్షిషు మైందస్య ప్రతియోద్ధారం శంసత ద్వివిధస్య వా. దేవ అసుర గంధర్వ ఉరగ పక్షులో ఎవరైనా మైందునకు గాని ద్విధునకు గాని ఎదురుగా నిలిచి యుద్ధము చేయగలరా చెప్పుడు. అశ్విపుత్రౌ మహాభాగా వేతౌ ప్లవగ సప్తమౌ ఏతయోః ప్రతియోద్ధారం నపశ్యామి రణాజిరే. అశ్విని దేవతల పుత్రులు మహాభాగ్యవంతులు అయిన ఈ మైంద ద్విధులు వానరులు శ్రేష్ఠులు. రణరంగంలో వీరిని ఎదిరించి యుద్ధము చేయగలవారెవరూ కనబడడు. పితామహ వరోత్సేకాత్ పరమం దర్పమాస్థితౌ అమృత ప్రాసనావేతౌ సర్వవానర సత్తమౌ. బ్రహ్మదేవుడిచ్చిన వరం వలన కలిగిన అతిశయముచే తృప్తులై వానర శ్రేష్ఠులైన ఈ మైంద ద్విధులు అమృతమును భుజించారు. అస్మినోః మాననార్థం హి సర్వలోక పితామహః సర్వవధ్యాత్వా మతుల మనయోదత్తవాన్ పురా. పూర్వం బ్రహ్మదేవుడు ఈ మైంద ద్విధులకు ఎవ్వరి చేతను చంపసఖ్యము కాకుండా ఉండు వరాన్ని ప్రసాదించాడు. వరోత్సేకేన మత్తౌ చ ప్రమథ్య మహతీం చము సురాణామృతం వీరౌ పీతవంతౌ ప్లవంగమౌ. వరముల వల్ల కలిగిన అతిశయము చేత మదించిన వీరులైన ఈ మైంద ద్విధులు గొప్ప దేవతా సైన్యమును జయించి అమృతమును తాగారు. మయైవ నిహతా లంకా దగ్ధా భస్మీకృతా పునః రాజమార్గేషు సర్వత్ర నామ విశ్రావితం మయా. నేనే లంకను నశింపచేసి కాల్చి భస్మము చేసి అన్ని రాజమార్గములందు పేరును చాటాను. జయత్యుబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః అహం కోసల రాజస్య దాసః పవన సంభవః హనుమానితి సర్వత్ర నామ విశ్రావితం మయా. మహాబలశాలి అయిన రాముడు, అధికమైన బలము గల లక్ష్మణుడు సర్వోత్కర్షగా ఉన్నారు. రాముని చేత పాలింపబడిన వానర రాజైన సుగ్రీవుడు సర్వోత్కర్షగా ఉన్నాడు. వాయుపుత్రుడనైన నేను రాముని దాసుడనైన హనుమంతుడను అని నేను రామాదుల పేర్లను అంతటా ఘోషింపచేశాను. అశోకవనికా మధ్యే రావణస్య దురాత్మనః అధస్తాచిన్సుపావృక్షే సాధ్వీ కరుణమాస్థితా రాక్షసీభిః పరివృతా శోక సంతాపకర్మితా మేఘలేఖా పరివృతా చంద్రలేఖేవ నిష్ప్రభా అచింతయంతి వైదేహీ రావణం బలదర్పితం. దురాత్ముడైన రావణుని అశోకవన మధ్యమునందు శింసుపావృక్ష మూలమునందు మహాపతివ్రత అయిన సీత దైన్యముతో ఉన్నది. శోకముతోనూ మనస్తాపముతోనూ కృషించిన ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా కాస్తూ ఉన్నారు. ఆమె చుట్టూ మేఘలేఖలా ఉన్న చంద్రలేఖ వలె కాంతి విహీనురాలై ఉంది. ఆమె బలము చేత గర్వించిన రావణుని గూర్చి మనసా కూడా స్మరించటం లేదు.
పతివ్రతా చ శుశ్రోణి అవష్టబ్దా చ జానకి అనురక్తా హి వైదేహి రామం సర్వాత్మనా శుభా అనన్య చిత్తా రామే చ పౌలోమీవ పురందరే. అందమైన కటి ప్రదేశము గల పతివ్రత అయిన జానకి లంకలో నిరోధింపబడి ఉంది. మంగళప్రదురాలైన వైదేహి సర్వ విధాల రాముని యందు అనురాగవంతురాలై ఉన్నది. శచీదేవి దేవేంద్రుని యందు ఏకాగ్రచిత్తురాలై ఉన్నట్లు రాముని యందు సీతాదేవి ఏకాగ్రచిత్తురాలై ఉన్నది. తదేకవాసః సంవీతా రజోద్వస్తా తథైవ చ శోక సంతాపదీనాంగీ సీతా భర్తృహితే రత. ఆ సీతాదేవి ఆ ఒక్క వస్త్రాన్ని చుట్టబెట్టుకొని శరీరమంతా దుమ్ము కప్పివేయుటచే కాంతి విహీనురాలై ఉన్నది. ఆమె శరీరము శోకం చేత సంతాపము చేత దుర్బలమైపోయింది. ఆమె భర్త హితముని సర్వ విధాల కోరుకుంటూ ఉన్నది. సా మయా రాక్షసీ మధ్యే తర్జమానా ముహుర్ముహుః రాక్షసీభిర్విరూపాభిర్దృష్టా హి ప్రమదావని ఏకవేణీధరా దీనా భర్తృచింతా పరాయణ అధః శయ్యా వివర్ణాంగీ పద్మినీ వహిమాగమే రావణాద్వినివృత్తార్థ మర్ధవ్య కృత నిశ్చయ. ఆ సీతాదేవిని నేను రాక్షస స్త్రీల మధ్య ఉద్యానవనమునందు చూశాను. ఆమెను రాక్షస స్త్రీలు మాటి మాటికి భయపెడుతున్నారు. ఒకే జడతో దీనురాలైన ఆమె భర్తను గురించిన చింతలో మగ్నమై ఉన్నది. నేలపై శయనించుతూ రంగు మారిపోయిన శరీరంతో ఆమె శిశిర ఋతువునందలి పద్మలత వలె ఉన్నది. ఆమె రావణుని విషయమున విముఖురాలై మరణించవలనని నిశ్చయించుకున్నది. కథం చిన్మృగశాభాక్షి విశ్వాసముపపాదిత తతః సంభాషిత చైవ సర్వమర్థం చ దర్శిత రామ సుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిముపాగత. లేడి పిల్ల వంటి కన్నులు గల ఆ సీతకు అతి కష్టముగా విశ్వాసము కలిగించితిని. పిమ్మట ఆమెతో మాటలాడి విషయాలన్నీ తెలిపాను. రామసుగ్రీవులం మధ్య ఏర్పడిన స్నేహాన్ని గురించి విని ఆమె చాలా సంతోషం పొందినది. నియతః సముదాచారో భక్తిర్భర్తరి సోత్తమా ఎన్నహంతి దశగ్రీవం సా మహాత్మా కృతాగసం. మహాత్మురాలైన ఆ సీతాదేవి అపరాధము చేసిన ఆ రావణుని చంపటం లేదనచో అందుకు నియమములు పాటించుటయందు ఆమెకున్న శ్రద్ధ, భర్త మీద ఉత్తమమైన భక్తి కారణం. నిమిత్తమాత్రం రామస్తు వధే తస్య భవిష్యతి సా ప్రకృత్యైవ తన్వంగీ తద్వియోగాచ్చ కర్షిత ప్రతిపతాత్పటశీలస్య విద్యేవ తనుతాం గత. ఆ రావణుని చంపుటకు రాముడు కేవలము నిమిత్తం మాత్రమే కాగలడు. స్వభావము చేతనే సన్నని శరీరము గల ఆ సీత రాముని వియోగము చేత కృషించినదై ప్రతిపత్తునందు చదివేవాని చదువు వలె చాలా సన్నబడిపోయింది. ఏవమత్ర మహాభాగా సీతా శోకపరాయణ యదత్ర ప్రతికర్తవ్యం తస్సర్వముపపాద్యతాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 69తమ సర్గః. మహాభాగ్యవంతురాలైన సీత ఈ విధముగా లంకానగరంలో శోకంలో మునిగి ఉంది. అందుచేత ఈ విషయమునందు చేయవలసిన ప్రతిక్రియ చేయబడుగాక.